కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన దళిత గిరిజన డిక్లరేషన్ ప్రకటన భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి సారథ్యంలో మల్లపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలతో భారీ బైక్, కార్ ర్యాలీ నిర్వహించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఈ 3 నెలలు పార్టీ కోసం కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బలహీనుల బలపై నిలిచే నికాసుని పయనం మా మహేశ్వరము నేలార మురిసిపోవంగా గడుగేసి వస్తున్నావా మా కలి తీర్చంగా నీ జెండా మోసుకొస్తాము నీ ఎంటే తోడుకుంటాము మా ఆపద నీది అంటాము నీ సాయం కోరుకుంటాము అరే కాంగ్రెస్ జెండా ఎత్తుకొని కదులుతున్నాము పిలిచినది మహేశ్వరం నేలా జన గుండెల చప్పుడు నువ్వై వస్తే చాలంట చిగురింట పారిజాతక్క పైనం నీదంట చిగురించి పచ్చగా వెలగాలి ఈ నేల నీ వల్ల పేదల గుండెలు పలికినయి నిండుగా నీకే స్వాగతము ఈ నేలకు పేగు పందంబు నిరుపేదల పక్షం నిలుచుతావు పేదల గుండెలు పలికినయి నిండుగా నీకే స్వాగతము ఈ నేలకు పేగు పందంబు నిరుపేదల పక్షం నిలుచుతావు మా గడపకు తోరణముగా మా వెంటే నీడైనావుగా మా కంటి పాపే నువ్వుగా మా బతుకున పూసే పున్నమివో ప్రేమ గల్లా చేయి నీకెవరు నిన్ను కోరి రమ్మని పిలిచినది మహేశ్వరం నేలా జన గుండెల చప్పుడు నువ్వై వస్తే చాలంట చిగురింట పారిజాతక్క పైనం నీదంట చిగురించి పచ్చగా వెలగాలి ఈ నేల నీ వల్ల అవధులు ఎరుగని ప్రేమరా ఆ తల్లికి పెద్ద మనస్సురా ఈ నేల రుణమే తీర్చగా అడుగులు వేస్తుంది పదరా అవధులు ఎరుగని ప్రేమరా ఆ తల్లికి పెద్ద మనస్సురా ఈ నేల రుణమే తీర్చగా అడుగులు వేస్తుంది పదరా ప్రభుత్వ నిధులకు ఏనాడు తానెప్పుడు ఆశపడలేదు సొంతంగా నిధులను వెచ్చించి ప్రగతిని నిలిపినది ఇక్కడరా రేవంతన్నా అడుగై వస్తుంది నిన్ను కోరి రమ్మని పిలిచినది మహేశ్వరం నేలా జన గుండెల చప్పుడు నువ్వై వస్తే చాలంట చిగురింట పారిజాతక్క పైనం నీదంట చిగురించి పచ్చగా వెలగాలి ఈ నేల నీ వల్ల ఈరోజు చివరిలో జరిగే భారీ బహిరంగ సభ మన ఏఐసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాబోతున్నారు. దానికి గాను మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుండి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశిస్తున్నటువంటి మన పారిజాత నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా ఒక 600 మంది 700 మంది మేము 120 బైకులతోటి మేము ఈ యాత్ర ప్రారంభిస్తున్నాము. దీనిగాను
5 గంటలకు జరగబోయే ఈ కార్యక్రమంలో మరియు అత్యంత మహారథులు మరి రాష్ట్ర నాయకులు మరియు ఏఐసిసి అధ్యక్షులు వారితో పాటు మన ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, రేవంత్ రెడ్డి గారు పలు నేతలు రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ యువకులు, మహిళలు మరియు ముఖ్యంగా హరిజన గిరిజన ఈ మహాసభకు ఖచ్చితంగా భారీ ఎత్తున తరలి వెళ్లే ఈ కార్యక్రమంలో మరి మా బడెంపల్లి తరఫున కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. రోజు దళిత గిరిజన మహాసంగ్రామ ప్రజాగర్జన సభకి చేవెళ్లలో జరుగుతున్న సభకి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారైన శ్రీమతి చిగిరింత పారిజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క బడంపేట కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి తరలి వెళ్తున్నాము. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దళితులకు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను 9 సంవత్సరాల నుంచి నెరవేర్చకపోవడము, అంతేకాకుండా ఆ దళిత గిరిజనులను మోసగిస్తున్నాడు. ఆ యొక్క విషయాన్ని ఈ రోజున మా యొక్క మహాసభ ద్వారా తెలియజేయడానికి మేమందరం తరలి వెళ్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఇన్ఛార్జి గారు మాణిక్రావు ఠాక్రే గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అయితే ఈ యొక్క దళిత గిరిజనులు ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు కూడా కమిట్మెంట్కు నిలబడతారు. ఆనాటి నుంచి అయినా కానీ ఈ దళితులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గత 60-70 సంవత్సరాల నుంచి ఈ యొక్క దళిత గిరిజనులకు ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకున్న ఈ యొక్క దళిత గిరిజనులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకొని ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో ఈ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని మా యొక్క దళిత గిరిజన సోదరులం అందరం కూడా సైనికుల్లా ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి చేవెళ్లలో జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి వెళ్లి మరి దళితుల మీద, ఎస్టీల మీద కేసీఆర్ చేస్తున్నటువంటి దౌర్జన్యం పూటకో మాట మాట్లాడి దళిత బంధు అని చెప్పేసి ఇవాళ ఊర్లో 2కో 3కో ఇచ్చి వందలాది మంది దళితులను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ను గద్దె దింపడానికి మరి ఈ రోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి అధిక సంఖ్యలో వెళ్లి ఈ సభను విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రము దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేక రకాలుగా నష్టం చేస్తున్నటువంటి కేసీఆర్ ను గద్దె దింపడం కోసం ఈ బహిరంగ సభ అధిక సంఖ్యలో వెళ్తున్నాము. ఈ బహిరంగ సభను విజయవంతం చేసి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి దళితులను, ఎస్టీలను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ను గద్దె దింపడమే మా దళితుల ముఖ్య ఆశయం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకు ఎలా న్యాయం చేస్తా అనేది ఈ యొక్క ప్రపంచానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలియజేస్తుంది. ఏదైతే చేవెళ్ల చెల్లెమని చెప్పుకుంటూ కాంగ్రెస్ లో గెలిచిందో సవితాంద్రెడ్డి గారు ఇప్పుడు మాకు పెద్దన్నయ్య ఇక్కడ వస్తున్నాడు, చేవెళ్లకే వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడులు కానీ వాళ్లకు మభ్యపెట్టి కొన్ని పథకాలు ఏవైతే బూటకు పథకాలు చెప్తున్నారో వాటన్నిటికీ తిరిగి కొట్టే విధంగా ఈ రోజు ఖర్గే గారు ఒక జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక దళితుడిగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో దళిత గిరిజనులకు సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ ఎలాగైతే దళితులకు భూములు పంచిందో అదే విధంగా అదే పందాల్లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనుల వెంబడి వెన్నాటి ఉంటది. కాబట్టి దళితుల గిరిజనులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులను ఉద్దేశించి ఏమైతే సూచన చేశారని వారి ఎప్పుడు తను చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ రోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుండి పారిజాత నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఇంచుమించు ఒక 1000-1500 మంది ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరుతున్నాం. అదేవిధంగా అదే స్ఫూర్తితోటి మేము రాబోయే రోజుల్లో ఈ యొక్క మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాము. ఇక్కడ మా స్థానికంగా మేము ఈ పారిజాత నరసింహారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని
మా సత్తా ఏందో చూపిస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని మన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు సభ పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి గౌరవ కార్పొరేటర్లందరికీ మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది ఇప్పుడు కాదు, గత కాంగ్రెస్ హయాంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఇప్పుడు హాత్సే హాత్ జోడో యాత్రలో ప్రతి గ్రామానికి వెళ్తే వాళ్ళు అదే అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యంలో మాకు భూములు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ వచ్చి వాటిని గుంజుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరి నోటి వెంట వింటున్న మాట. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారో ఆ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ డిక్లరేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మరి గౌరవ కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టి అంత పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులకు న్యాయం చేశాడు అనుకున్నాము. కానీ దళిత బంధు పేరుతోటి విలేజ్ లో ఒక్కరికి ఇచ్చి 90 మందికి కొట్లాట పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాము. ఆ ఇచ్చిన దళిత బంధు కూడా సరైన క్రమంలో లేదు. అసలు ఆ ఇంటి యజమానికి డ్రైవింగ్ లేకుండానే ఒక బండి ఇప్పించడం కూడా జరిగింది. మరి ఆ బండి నడిపిస్తాడా లేకపోతే అది కిరాయికి ఇస్తాడా, అది ఉందని చెప్పేసి రేషన్ కార్డు కట్ చేస్తారా, ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే చాలా కోకొల్లలు ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఊపిరి. కాంగ్రెస్ పార్టీలోనే ఇది సాధ్యమైతది. ఎందుకంటే ఎన్ని విలేజ్లలో చూస్తున్నాం, ఈ రోజు 100 ఎకరాల భూములను కేసీఆర్ దారాదత్తం చేసుకుంటా అమ్ముకుంటున్నాడు. మరి ఇందిరమ్మ ఏదైతే ఆశతోటి ఒక ప్రకటన చేసి ఈ భూములు ఎవరు దున్నుకుంటే వాళ్ళకి ఆ భూములను ఇందిరమ్మ ఇచ్చింది. కానీ ఈ రోజు కేసీఆర్ మోసం చేస్తూ దాని రేట్లు పెంచేసి పేదల పొట్టగొట్టి పెద్దల కట్టబెడుతున్నాడు. మరి దీన్ని ఎండగట్టడానికి ఈ రోజు మా మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఒక హామీకి మేము బయలుదేరుతున్నాము. దీనికి మన పిసిసి అధ్యక్షుడు టైగర్ రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన నాయకులందరికీ, అన్నలకు అక్కలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాణిక్రావు ఠాక్రే గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.